వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మార్నింగ్ వాకింగ్ వ్లాగ్లో చెప్పాను కదండి, హెచ్ఎంటీ గ్రౌండ్ చూపిస్తానని. ఇదే అనమాట హెచ్ఎంటీ గ్రౌండ్. ఇక్కడికి అందరూ కూడా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తూ ఉంటారండి. అలానే గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉంటారండి. అలానే కబడ్డీ కూడా ఆడుతూ ఉంటారు. చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. ఇక్కడ పక్కన నాతో పాటు ఉంది నా ఫ్రెండ్ ప్రత్యూష అండి. మీరు ఆల్రెడీ మార్నింగ్ వాకింగ్ వ్లాగ్ లో చూసే ఉంటారు కదా, తనే అనమాట. మా ఫ్యామిలీ అలానే వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడ పిల్లల్ని ఆడించుకోవడానికి. మా వారు సాటర్డే సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారనమాట. పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కొంతసేపు ఆడించుకొని తీసుకొస్తుంటారు. ఎక్కువ శాతం వాళ్ళ ముగ్గురే వస్తూ ఉంటారనమాట. నాకు ఇంట్లో పని ఉంటుంది కదా, అది కాక నేను మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళొస్తాను. హెచ్ఎంటీ గ్రౌండ్ లో చాలా పెద్ద రేగి చెట్టు ఉంటుందండి. చూడండి, ఇదే అనమాట రేగి చెట్టు. ఇది చిన్న చిన్న రేగి పళ్ళ చెట్టు. మామూలుగా అయితే ఇక్కడ బెంగళూరులో ఇలాంటి చిన్న చిన్న రేగి పళ్ళు కొనుక్కుందామన్నా కూడా దొరకవు అనమాట. సంక్రాంతి టైంలో భోగి పళ్ళు పోయటానికి కూడా కొనాలంటే అస్సలు దొరకవు అనమాట. దొరికినా కూడా ఫ్రెష్ గా ఉండవు అనమాట. వాటి నిండా పురుగులు అంతా కుళ్ళిపోయినవి అవి ఇవి ఉంటాయి అనమాట. సంక్రాంతి పండుగప్పుడైతే ఇవే రేగి పళ్ళు కేజీ 400 తీసుకుంటారండి ఇక్కడ బెంగళూరులో. కానీ ఇంత ఫ్రెష్ గా ఉండవు అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో రేగి పళ్ళు. చాలా పెద్ద రేగి చెట్టు కాబట్టి మనం కొయ్యలేం, కానీ ఊరికే ఇలా కింద పడితే మాత్రం తీసుకోవచ్చు అనమాట. అవి కూడా స్టెప్స్ పైనే పడతాయి. ఈ రేగి పళ్ళు టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లల్ని వారంలో 6 రోజులు ఇంట్లో ఉంచి చూడండి, ఒక్కరోజు బయటికి తీసుకొస్తే ఎంత సంతోషంగా పరిగెడుతున్నారో చూడండి. కోవిడ్ వల్ల అసలు పిల్లల్ని బయటికి తీసుకురావడం మానేసాం అనమాట. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బయటకు వస్తున్నాము. ఇప్పుడు చాలా మంది పిల్లలకు కూడా గేమ్స్ అంటే మొబైల్ ఫోన్ వీడియో గేమ్సే కదండి. పిల్లలు అసలు గ్రౌండ్ లో ఆడుకోవడమే మర్చిపోతున్నారు. పాపం వాళ్ళు అసలు ఇంటి దగ్గర ఆడుకునే ఆటలు కూడా ఆడుకోవటం లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడించాలి. మనం చిన్నపిల్లలప్పుడు ఆడిన ఆటలన్నీ కూడా ఎక్కువ శాతం పరిగెత్తే ఆటలే ఉండేవి. తొక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, కుందుళ్ళాట. కనీసం ఈ కాలం పిల్లలకైతే ఆ ఆటల పేర్లు కూడా తెలియదు అనమాట పాపం. ముఖ్యంగా చెప్పాలంటే పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల పిల్లల ఆటల గురించి పట్టించుకోలేకపోతున్నారు. అవునా కదా అండి? దానికి తోడు ఇప్పుడైతే కోవిడ్ ఒకటి అనమాట. పిల్లలకి ఇండోర్ గేమ్స్తో పాటు అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడించినట్లయితే శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. రోజుకి కనీసం 1 గంట అయినా సరే మనం ఇలా ఆడించాలన్నమాట. పిల్లల్ని ఇలా 10 మందితో కలిసి ఆడుకునేటట్లు చేస్తే చక్కగా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట, నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది. పిల్లలందరూ కూడా ఇక్కడ వీళ్ళ స్టైల్లో తగ్గేదే లేదనే డైలాగ్ చెప్తూ ఉన్నారనమాట. ముందు మా హస్బెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్ళొచ్చారండి. ఈ లోపల మేము పిల్లల్ని చూస్తూ కూర్చున్నాం అనమాట. తర్వాత మేము కూడా వెళ్ళొచ్చాము వాకింగ్కి. మేము ఇక్కడ ఉండే 3rd ఫ్లోర్లో కాబట్టి మా పిల్లలకి మట్టి కానీ రాళ్ళు కానీ ఏమీ దొరకవు అనమాట ఆడుకోవడానికి. ఇంక ఇక్కడ దొరికితే చూడండి అసలు ఎలా ఆడుతున్నారు. ఇలా మట్టితో ఆడే ఆటలన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుతూ ఉంటారనమాట. అక్కడ దొరుకుతుంది కదా బాగా మట్టి అంతా కూడా. గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కదా, పల్లెటూరు, ఇంకా శుభ్రంగా ఆడుతూ ఉంటారనమాట అక్కడ. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికని కదంబా రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ ముందు పిల్లలకి శుభ్రంగా హ్యాండ్ వాష్ చేపించి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఈ కదంబా హోటల్లో మొత్తం కూడా హట్స్ ఉంటాయండి, చిన్న చిన్న హట్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలా హట్స్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. హోటల్ ఎంట్రన్స్లో సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది. హోటల్ బ్యాక్ సైడ్ ఇలా హట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇలా కొన్ని చైర్స్ కూడా వేసి ఉంటాయి అనమాట. ఇక్కడ కూర్చుంటే ఎండ తగులుతుంది. మేము టీ తాగటం కోసమని ఇక్కడ కూర్చున్నాం అనమాట కొంతసేపు. ఇక్కడ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా బాగుంటాయండి. అలానే చట్నీ, సాంబార్ అన్నీ బాగుంటాయి అనమాట. పూరి కర్రీ అయితే ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట, చాలా బాగుంది. మామూలుగా టీ అయితే నేను అసలు ఇంట్లో పెట్టను అనమాట. మంత్కి 2 మంత్స్కి కూడా పెట్టను అనమాట. ఎవరైనా వస్తే తప్ప ఇంటికి పెట్టమనమాట. 2-3 నెలలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి మాత్రం అల్లం టీ పెడుతూ ఉంటాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం డైలీ రెగ్యులర్గా తాగుతూ ఉంటాను టీ. అక్కడ గేదెలు ఉంటాయి కాబట్టి పాలు బాగుంటాయి కదా, కాబట్టి తాగుతూ ఉంటాను అనమాట. బయట అయితే అస్సలు తాగనండి, కానీ ఈ హోటల్లో తాగాను. చాలా బాగున్నాయి అనమాట టీ. కదంబా హోటల్ పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది, అలానే పక్కన ఒక పార్క్ కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ వీళ్ళెవరో పాలు పొంగిస్తూ ఉన్నారు. హెల్త్ బాగోనోళ్ళు ఇలా మొక్కుని పాలు పొంగిస్తూ ఉంటారంట ఇక్కడ. ఇప్పుడు నేను మీకు టెంపుల్ చూపిస్తాను. ఇదనమాట మునీశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఆపోజిట్లో ఇలా పాలు పొంగించుకోవడానికి పొయ్యి అన్నీ ఉన్నాయి అనమాట. తర్వాత పక్కనే పార్క్ ఉందని చెప్పాను కదండి. చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ వీడియో లాస్ట్ సండే వీడియో కదండి. నేను మండే పోస్ట్ చేయాలనుకున్నాను, కానీ ఎడిటింగ్కి అంత టైం సరిపోలేదనమాట. నేను మామూలుగా కుకింగ్ వీడియోస్ ఎడిట్ చేయాలంటే చాలా ఈజీగానే చేస్తాను, కానీ అండి ఇలా వ్లాగ్స్ మాత్రం ఎడిట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట.
మేము బయట వ్లాగ్స్ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది కూడా కెమెరాలు కనపడుతూ ఉంటారండి. కానీ మనకు తెలియని వాళ్ళని కూడా మనం వీడియోలో చూపించలేం కదా, అందువల్ల ఎడిట్ చేయడం కొంచెం కష్టమవుతుందన్నమాట. కష్టం అంటే మరీ ఎక్కువ కష్టం అని కాదండి, కుకింగ్ వీడియోతో పోల్చుకుంటే ఈ వీడియోని కొంచెం ఎడిట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుందన్నమాట. అందుకని నేను ఎక్కువ శాతం ఏ వ్లాగ్స్ చేసినా కూడా పోస్ట్ చేయడం వెంటనే చేయలేను అనమాట, లేట్ అవుతుంది. ఈ వీడియో సండే మార్నింగ్ వ్లాగ్ అండి, సండే ఈవినింగ్ వ్లాగ్ కూడా ఉందన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను 2 వీడియోస్ లాగా ఎడిట్ చేశాను. ఆ వీడియో కూడా కుదిరితే నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఓన్లీ యూట్యూబ్ పని అయితే నాకు వీడియో ఎడిట్ చేయడం పెద్ద లెక్క కాదు కానివ్వండి, ఇంట్లో పని కూడా ఉంటుంది కదా, పిల్లల ఆన్లైన్ క్లాసులు అలానే వాళ్ళ హోంవర్క్ కూడా చేయించాలి కదండి, సో బిజీగా ఉంటుందన్నమాట. ఇంకొక 20 డేస్లో వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, అందువల్ల కొంచెం బిజీగా ఉన్నాను. ఈ పార్క్ చిన్న పార్క్ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి పార్క్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ పార్క్లో పిల్లల్ని ఆడించుకొని మేము ఇంకా పక్కన ఐమార్ట్ ఉంటుందండి, ఐమార్ట్లో వెజిటబుల్స్ అవి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసి మేము మళ్ళీ వేరే మాల్కి వెళ్ళామన్నమాట. నేను ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. చూస్తున్నారు కదండి, పార్క్ చిన్నదైనా కూడా ఎంత బాగుందో. బెంగళూరులో పార్కులు మాత్రం చాలా బాగుంటాయండి, అన్ని పార్కులు బాగుంటాయి. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇంటికి వెళ్దామన్నా కూడా రావట్లేదు అనమాట. ఇంకొంచెం సేపు అని అడుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి ఐమార్ట్లో వెజిటబుల్స్ ఇవి. ప్రస్తుతానికైతే బెంగళూరులో కూరగాయల రేట్లు బాగానే తగ్గాయండి. ఉల్లిపాయలు కూడా పర్వాలేదు, 100 రూపీస్కి 3 కేజీలు 4 కేజీలు ఇస్తున్నారనమాట. క్యారెట్ ఒక్కటి మాత్రం రేట్ ఎక్కువగా ఉంది. టొమాటోస్, కీర అన్నీ కూడా పర్వాలేదండి, రేట్లు బాగానే తగ్గాయి. నెక్స్ట్ ఈ వీడియో ఐమార్ట్ లోపల అనమాట. చూశారు కదండి సండే మార్నింగ్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.